అశ్వత్థామ ఎన్ ఎపిక్ ఇమ్మోర్టల్ ఫ్రమ్ మహాభారతం. అశ్వత్థామ ఇంకా బ్రతికే ఉన్నాడా? ఈజ్ హీ స్టిల్ అలైవ్? దీనికంటే ముందుగా మనకి డౌట్ ని కలగజేసిన ఒక మ్యాటర్ గురించి అయితే మాట్లాడాలి. అదే ద కర్స్ ఆఫ్ అశ్వత్థామ. అశ్వత్థామ యొక్క శాపం, అదే శ్రీకృష్ణుడు తనకి ఇచ్చిన శాపం. దీని గురించి తెలుసుకోవాలంటే లెట్స్ డైవ్ ఇంటూ మహాభారతం. మహాభారతం అంటే జస్ట్ మన టాపిక్ కి రిలేటెడ్ గా 3 పాయింట్స్ గురించి చెప్తా. డోంట్ స్కిప్ దిస్ వీడియో. ఫస్ట్ పాయింట్, దుర్యోధనాస్ డెత్. భీముడు దుర్యోధనుడి తొడలు చూసి 2 ముక్కలు చేస్తాడు. దాంతో బలరాముడు వెంటనే వచ్చి, నేను ఈ పాండవులను వధిస్తాను, వీళ్ళు చేసింది అధర్మ యుద్ధం అని అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, మరి దుర్యోధనుడు చేసింది అధర్మ యుద్ధం కాదా? అభిమన్యుడిని చంపడం, అలానే ద్రౌపది చీరలగడం ఇవన్నీ అధర్మం కాదా? అప్పుడు మాట్లాడలేని నువ్వు ఇప్పుడు మాట్లాడడానికి అర్హుడివి కాదు అని అంటాడు. అప్పుడు బలరాముడు శాంతించి, దుర్యోధనుడికి స్వర్గానికి వెళ్తావు నువ్వు అని వరాన్ని ప్రసాదిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న అశ్వత్థామ అక్కడికి వస్తే దుర్యోధనుడు ఘోరమైన నొప్పితో బాధపడుతుంటాడు. అశ్వత్థామ అప్పుడు దుర్యోధనుడితో, పాండవులను చంపి వాళ్ళ రక్తాన్ని నీకు చూపిస్తాను, అప్పుడు స్వర్గంలోకి వెళ్ళు అని అంటాడు. సెకండ్ పాయింట్, అశ్వత్థామాస్ రివెంజ్. అర్ధరాత్రి పూటలో అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్య ముగ్గురు పాండవులను చంపడానికి వెళ్తారు. అయితే శ్రీకృష్ణుడు ఆల్రెడీ వాళ్ళని అక్కడి నుండి వేరే దగ్గరకు షిఫ్ట్ అయితే చేస్తాడు. ఫస్ట్ అశ్వత్థామ అయితే తన నాన్నని చంపిన దృష్టద్యుమ్నుని చంపడానికి వెళ్తాడు. అలానే తన తలకాయని నరికేస్తారనమాట. సో దాని తర్వాత అక్కడ వచ్చిన ఒక్కొక్కరిని అందరినీ చంపుకుంటూ పోయి లాస్ట్ లో ఉప పాండవులను అయితే చంపేస్తాడు. ఆ విషయం దుర్యోధనుడికి చెప్పేస్తాడు. సో దాంతో దుర్యోధనుడు చాలా సంతోషించి స్వర్గానికి వెళ్ళిపోతాడు. ఈ విషయం పాండవులకు తెలిసి అశ్వత్థామపై యుద్ధానికి అయితే వెళ్తారు. ఇదంతా తెలుసుకున్న అశ్వత్థామ కొంచెం బాధపడతాడు. పాండవులను చంపబోయి ఉప పాండవులను చంపానని అనుకొని యుద్ధానికి సిద్ధమయ్యి వ్యాస మహర్షి ఆశ్రమంలోకి వెళ్లి పాండవుల కోసం వెయిట్ చేస్తుంటాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే అశ్వత్థామ కూడా ఒక గొప్ప యోధుడు. పాండవులందరినీ ఒంటి చేత్తో యుద్ధంలో ఓడించగల సత్తా ఉన్నవాడు. బట్ అధర్మం వైపు యుద్ధం చేయడం వల్ల తనకి ఎన్ని శక్తి సామర్థ్యాలున్నా అవి అధర్మం వైపు ఉండడం వల్ల తనకు గుర్తింపు రాలేదు. మీరు ఎంత తెలివి గల వారైనా, మీరు ఎన్ని శక్తి సామర్థ్యాలున్నా కేవలం మంచి కోసం, ధర్మం కోసం మాత్రమే అవి వాడాలి. అలా కాదని అధర్మం వైపు ఉండి చెడు కోసం పోరాడితే మాత్రం పక్కా ఓటమి. థర్డ్ పాయింట్, ద కర్స్ ఆఫ్ అశ్వత్థామ. పాండవులు అక్కడికి రాగానే వాళ్ళపై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు అశ్వత్థామ. ఇక దానికి బదులుగా అర్జునుడు కూడా ఒక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. వెంటనే అక్కడికి వ్యాస మహర్షి చేరుకొని 2 బ్రహ్మాస్త్రాలు ఢీకొంటే ఈ పృథ్వీ, ఈ విశ్వం మొత్తం అంతమవుతుందని చెప్తాడు. ఆ బ్రహ్మాస్త్రాలను వెనక్కి తీసుకోమంటాడు. ఇక అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. బట్ అశ్వత్థామకు ఎలా తీసుకోవాలో తెలియదు. సో ఆ బ్రహ్మాస్త్రాన్ని అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంలోకి ప్రయోగిస్తాడు. దాంతో పాండవుల వంశం మొత్తం నశిస్తుందని, అంతమవుతుందని అశ్వత్థామ ఆనందిస్తాడు. పాండవులు శ్రీకృష్ణుడిని, వాసుదేవ, ఈ యుద్ధం ధర్మం కోసం, లోక కళ్యాణం కోసం చేశాము, దానికి ప్రతిఫలం ఇదా? ఇక మా వంశం నశించినట్లేనా అని శ్రీకృష్ణుని అడగగా, శ్రీకృష్ణుడు తన జీవితం మొత్తం అర్చించిన పుణ్యఫలంతో ఉత్తర గర్భాన్ని పునర్జీవింపజేస్తాడు. ఇలా చేసిన అశ్వత్థామపై శ్రీకృష్ణుడు కోపంతో రగిలిపోతాడు. తన సుదర్శన చక్రంతో అశ్వత్థామ నుదుటిపై ఉన్న మణిని తొలగిస్తాడు. అలానే శాపం కూడా పెడతాడు. ఆ శాపం ఏంటంటే, ఆకలితో దాహంతో అలమటిస్తూ ఉంటావు, నీ యొక్క ప్రతి అణువులో నుండి చీము రక్తం ధారలై ప్రవహిస్తుంది, అంధకారంలో జీవిస్తావు నువ్వు, నిన్ను సమీపించే సాహసం ప్రయత్నం ఎవరు చేయరు అశ్వత్థామ, అమరుడివై జీవిస్తావు నీవు, యుగాంతం వరకు నీచమైన బ్రతుకుతూ మరణం కోసం పరితపిస్తుంటావు, అయినా నీకు చావు రాదు అశ్వత్థామ అని అంటాడు. మరి అశ్వత్థామ ఇంకా బ్రతికే ఉన్నాడా బ్రో అంటే 100% దీని ప్రకారం చూస్తే బతికే ఉన్నాడు. వేరేసి అశ్వత్థామ ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే, కొంతమంది ఏమో తన మహాశివ భక్తుడు కాబట్టి హరి అనే టెంపుల్ డైలీ నైట్ వచ్చి పూజ చేసుకొని వెళ్తుంటాడని కొంతమంది అంటూ ఉంటారు. ఇంకొంతమంది తను హిమాలయస్ లో ఉంటాడని అంటుంటారు. ఏది నిజమో ఏది అబద్ధమో ఆ దేవునికే తెలుసు. బట్ దీని గురించి మీరేమనుకుంటున్నారో, ఏది నిజమో మీరు కూడా కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టి మన ఛానల్ కి కొత్త సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ ఆప్షన్ సెట్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. కర్ణుడు ఎలా మరణించాడనే విషయం గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని క్లిక్ చేసి చూడండి. ఈ వీడియో మన ఛానల్ లో ఉంటుంది. బై ఫ్రెండ్స్, బై.